Praise, praise the Lord and welcome to Power Packed Pastors International Fellowship. I'm very happy to see you all. Hope you're all doing well and you're all in our prayers and in our remembrance. అయ్యగారులు మీ అందరికి కూడా మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరొకసారి శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాం. సో ఈరోజు మనందరితో మరి చక్కని మెసేజ్, శక్తి కలిగినటువంటి సందేశం ఇవ్వటం కోసం దాదాపుగా 40 సంవత్సరాలు ఒక సంఘానికి పాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జార్జ్ మోర్డాక్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు అమెరికా దేశంలో నుంచి మాట్లాడుతున్నారు. వారు ఈరోజు మనతో శక్తి కలిగిన వాక్యాన్ని చెప్పబోతున్నారు. అదేవిధంగా మన మధ్యలో పాస్టర్ ఆమోస్ గారు ఉన్నారు. ఆమోస్ గారు ఈరోజు స్తుతి ఆరాధన జరిగించబోతున్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. సో బిఫోర్ వీ డూ ఎనీథింగ్, లెట్స్ సే ఆల్ టుగెదర్ ఫెయిత్ కన్ఫెషన్ ఆఫ్ ది పవర్ ప్యాక్డ్ పాస్టర్స్. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుగోలును మనందరం కలిసి చెప్పుకుందాం. సో వీ నీడ్ టు రిమెంబర్ ఎవ్రీ టైమ్ హూ వీఆర్, మనం ఎవరము అనేది ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటూ ఉండాలి. సో అందరు నాతో పాటు ఈ మాటలు చదవండి. సో రీడ్ విత్ మీ. You are not what people calls you are, but you are what God calls you. You are the power-packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన గొప్ప యోధుడవు. నువ్వు శక్తి కలిగిన సేవకుడవు. ఆమేన్. అందరూ చెప్పండి, నేను శక్తి కలిగిన సేవకుడిని. ఐఎమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. ఐఎమ్ పవర్ ప్యాక్డ్ పాస్టర్. శక్తి కలిగిన సేవకుడిని. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. సో స్టే బీ ప్రిపేర్ ఫర్ ది 1 minute testimony ఆఫ్టర్ ది సెర్మన్. సందేశం విన్న తర్వాత మరి గత వారంలో దేవుడు మీ జీవితంలో చేసినటువంటి మేలు షేర్ చేసుకోవడం కోసం 1 minute టెస్టిమనీ కోసం అందరు కూడా సిద్ధపడాల్సింది కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ వెల్కమ్ అవర్ పాస్టర్ గారు ఆమోస్ గారు ఫ్రమ్ హైదరాబాద్ టు లీడ్ us into praise and worship. అయ్యగారు, ప్రైజ్ ది లార్డ్. అయ్యా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రెండు పాటలు పాడి ఆరాధించండి, తర్వాత వాక్యంలోకి వెళ్దండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చిన సాల్మన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న సేవకులందరికీ, సేవకురాండ్రకు యేసు ప్రభు నామములో ఉదయకాల శుభములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ రీతిగా దేవుడు మరొక శనివారాన్ని మన జీవితంలో ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. తల్లివైన నీవే, నా తండ్రివైన నీవే. తల్లివైన నీవే, నా తండ్రివైన నీవే. నాకున్నదంటూ నీవేనయ్యా, నాకున్నదంటూ నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు ఓ నా ప్రభువా. ఈ లోకమైన పరలోకమైన, ఈ లోకమైన
పరలోకమైన నాకున్నదంటూ నీవేనయ్యా, నాకున్నదంటూ నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయా. ఓ నా ప్రభువా, నీవు నాకుండగా లోకాన ఏదియు నాకక్కరలేదయా. ఓ నా ప్రభువా, జీవించినను నే మరణించినను, జీవించినను మరణించినను నా గమ్యము నీవేనయ్యా, నా గమ్యము నీవేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నాకంటూ ఉన్నది నీవేనయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, దేవునికి స్తోత్రం, స్తుతి కలుగును గాక. మరొక పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుస్తాం. గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో, మన రక్షకుడేసు ప్రభువు తన దేహమంతా గాయాలు ఆయే చూడు, గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే. ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించే నరులు, ప్రేమించి దీవించిన మన ప్రభుని నిందించి కొరడాలతో హింసించే నరులు, కరుణించి మేలులు చేసిన చేతి దూషించి సిలువకు కొట్టేరు చూడు, కరుణామయుడే ప్రభువు గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో, మన రక్షకుడేసు ప్రభువు తన దేహమంతా గాయాలు ఆయే చూడు, గాయాలతో వ్రేలాడెను సిలువలో కల్వరిపై ప్రభువే.
ఈ లోక పాపపు భారము మోసిన దేవుడే బలి పశువుగా మరణించెను చూడు. ఈ లోక పాపపు భారము మోసిన దేవుడే బలి పశువుగా మరణించెను చూడు. మన పాపము నిమిత్తం బలియాయను ప్రభువు. మనుజాత్మ కలుషం తొలగించిన దైవం. ధన్యంబు ప్రభు త్యాగమిలలో. గాయాలతో వ్రేలాడెను సిలువలో. కల్వరిపై దేవుని కుమారుడు ఇదిగో. మన రక్షకుడేసు ప్రభువు. తన దేహమంతా గాయాలు ఆయే చూడు. గాయాలతో వ్రేలాడెను సిలువలో. కల్వరిపై ప్రభువే. స్తోత్రము నాయన యేసయ్యా. వందనాలు 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 నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీకు స్తోత్రాలు 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 నాయన. అయా ఉదయకాల సమయంలో మీ నామాన్ని గణపరుస్తున్నాం, మీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. యేసయ్యా మీకే మహిమ తండ్రి. We worship you Lord, we honor you, we praise you Jesus, we exalt thy name Lord Jesus. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. మహిమ మహిమ. అయా స్తుతులకు యోగ్యుడు పూజనీయుడు స్తోత్రారుడు నాయన ప్రభువా. అయా మీ నామాన్ని మహింపరుస్తున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మానక నిత్యము దేవదూతల ద్వారా పొగడబడుచున్న మా తండ్రి. అయా నాయన ఈ రీతిగా మినిస్ట్రీ ద్వారా మీరు మాకు ఇచ్చిన గొప్ప అయా అవకాశాన్ని బట్టి వందనాలు నాయన. సామనయ్య గారిని బట్టి వందనాలు ప్రభా. అయా సేవకులందరినీ బట్టి వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో ప్రభా అయా నీ సన్నిధిలో వేచి నీ వాక్యం వినడానికి నాయన మీరు ఇచ్చిన మంచి కృపకై ప్రేమకై నాయన అవకాశానికై మీకు వందనాలు వందనాలు నాయన. మీకు స్తోత్రాలు. మా మినిస్ట్రీని బట్టి వందనాలు ప్రభా. అయా మీరు దీవిస్తున్నందుకు వందనాలు, ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ప్రభా. సేవకులందరినీ బలపరుస్తూ అయా ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో మేమందరం కలిసి మీ నామాన్నే మహింపరుస్తున్నాం. మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఈ కొద్ది స్థుతులు యేసయ్య పాదాల దగ్గర సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. Thank you so much, Agar. Thank you so much. Praise the Lord. So let's welcome speaker for the day, Pastor. Pastor, good evening. Praise the Lord. Welcome. Praise the Lord. Yes. Yes, thank you. Thank you. Always, brothers and sisters, it's good to be with you. I thank you for this opportunity to be with you this evening. As some of you know, or perhaps I don't, over the last 22 years, I've spent time in India, off and on with our mission in Andhra Pradesh, and I visited many of the states in India over the years, and we are aware, many of us, of the challenges there is in preaching the gospel. మరి ఈ ఉదయకాల సమయంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. నేను భారతదేశానికి అనేక సార్లు వచ్చాను. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దేవుని యొక్క పరిచయం జరిగించాను. అవన్నీ కూడా చూసిన తర్వాత నాకు అర్థమైందంటే భారతదేశంలో ఉన్న సేవకులు అనేక రకాలైనటువంటి ఎదురింపులు ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారని మాకు అర్థమైంది. So this is a challenging topic that your director Solomon has brought to us this evening. మరి ఈరోజు మరి మాట్లాడటం కోసం నాకు ఇచ్చినటువంటి సబ్జెక్టు చాలా కష్టమైనది. మరి దాన్ని ఈరోజు మీ అందరితో కూడా నేను పంచుకోబోతున్నాను. Yeah. So we're going to be discussing what it truly means to be a disciple of Jesus Christ. The Greek word is mathetes, which means a learner or student. మరి ఈరోజు శిష్యత్వం యొక్క వెల
అంటే ఒక శిష్యునిగా ఉండాలి అంటే ఎంత వెల చెల్లించాలి అనేది దాని గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దీన్ని గ్రీక్ మాటలో మరి రాయబడి ఉన్నది. So if you call yourself a disciple of Jesus Christ and not just a follower, then you're someone who is learning constantly at the feet of Jesus who he is and what your call is. మరి అంటే నువ్వు కనుక యేసు ప్రభు శిష్యుడు అని నిన్ను నువ్వు చెప్పుకున్నట్లయితే ఆయన అనుసరించటం కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు, ఏం విలువ చెల్లిస్తూ ఉన్నావు అనేది గమనించాలి. So someone who is a follower of Jesus may say, I'm a Christian, but a disciple will say, I am devoted to Jesus Christ. మరి సాధారణమైనటువంటి విశ్వాసులు చెప్పొచ్చు, నేను క్రైస్తవుని, యేసు ప్రభువుని అనుసరిస్తాను అని. కానీ ఆయన్ని సేవ చేసే వాళ్ళు మాత్రం మరి దాని యొక్క విలువ లేకపోతే ఆయనకి పిలుపుకు తగినట్టుగా జీవించాలి. So in Luke 14:26, Jesus was talking to the crowd that was following him to Jerusalem, thinking he would become the Messiah. లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, you want me to read? Yeah. If anyone comes after to me. 26వ వచనం, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను తన ప్రాణముతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. Now Jesus makes kind of a crucial distinction between followers and disciples here. ఇక్కడ మరి యేసు ప్రభు వారు ఆయన్ని అనుసరించే వాళ్ళు, తర్వాత ఆయన అనుచరులు మరియు శిష్యులకి ఉన్న తేడాని చాలా చక్కగా చెప్పాడు. In this verse in Luke 14:26, he makes a crucial distinction between followers and disciples. ఈ 14వ అధ్యాయం లూకా సువార్త 26వ వచనంలో అనుచరులకి మరియు శిష్యులకి ఉన్నటువంటి తేడాని చాలా చక్కగా చెప్పారు. We all can be followers of certain personalities, and then we can leave because we decided to be followers. అయితే మనం ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని మనం అనుసరించాలి అని కోరుకుంటాం. కానీ శిష్యుడు అనేది వేరే విషయం. Actually, being a disciple of Jesus Christ is having a relationship that not only you never want to leave, but for the sake of Christ will not leave. అంటే ఆయన అనుసరించాలి అంటే నువ్వు జీవించకూడదు, కానీ నీలో క్రీస్తు జీవించాలి. Coming to Jesus is like is accepting an invitation from God for a lifelong learner at the feet of Jesus. యేసు ప్రభు యొద్దకు రావడం అంటే జీవితాంతం కూడా ఆయన పాదాల దగ్గర నుండి ఆయన చెప్పే విషయాలు నేర్చుకుంటామనే ఉద్దేశంతో రావాలి. And Jesus was careful to add that there are more to being a follower than simply accepting an invitation. It is to accept him personally. కనుకనే ఇక్కడ అనుచరులు అంటే ఆయన యొక్క పిలుపును అంగీకరించి ఆయన అనుసరించే వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు మరి శిష్యులకు ఉన్న లక్షణాలను ఆయన చెబుతూ ఉన్నాడు. So the Luke 14:26 passage is one that we have to take a moment to explain. లూకా సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఈ వచనాన్ని మనం లోతుకు వెళ్ళి ధ్యానించాలి. Jesus boldly said to these people following him. ఇక్కడ అన్నాడు, యేసు ప్రభు వారు ధైర్యంగా చెప్పాడు, ఎవరైనా నన్ను కోరినట్లయితే. Number one, the true disciple follows Jesus with nothing held back whatsoever of his or her life for his service. మొట్టమొదటిసారిగా ఆయన అనుసరించేవాడు మరి అది ఏదైనా ఉండొచ్చు కానీ దాన్ని అంతటిని కూడా విడిచిపెట్టి ఆయన అనుసరించాలి. True disciples always puts Jesus and his mission to the world first and foremost in their life. కనుక నిజమైన శిష్యుడు
ఆయన జీవితాన్ని అంతటిని కూడా యేసు ప్రభు కోసం దారిపోయటం కోసం సిద్ధపడి రావాలి. Other important earthly relationships take lower priority than the uncompromising faithfulness and obedience to Christ. కనుకనే అంటే ఈ లోకంలో యేసు ప్రభు వారు తప్ప వేరొక విషయాలన్నీ కూడా మరి దానికన్నా తక్కువ ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉండాలి. The Luke 14:26 passage that Jesus spoke was a shocking statement to his hearers. మరి 26 లూకా సువార్త 14:26 వచనం ఆ మాట చాలా మందిని ఆశ్చర్యపరిచింది. The question for you and me is, does it shock us what he said? ఇప్పుడు మనం అంటే ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే ఈ లోక సువార్త 14వ అధ్యాయము 26వ వచనం అంటే నా యొద్దకు వచ్చేవారు తన తండ్రిని తల్లిని భార్యని పిల్లల్ని అన్నదమ్ములను అందరు తన ప్రాణాన్ని సహా ద్వేషించి నాకు శిష్యుడు ద్వేషించినట్లయితే నాకు శిష్యుడు కానేరడు అన్నాడు. ఈ మాట నీకు కూడా మరి ఆశ్చర్యాన్ని కలిగజేస్తుందా? That's correct. Now, the word here for hate in this passage, where you must hate father, mother, and children, that word hate really means what it says. It means to hate in comparison to Jesus. అంటే ఇక్కడ అన్నాడు ద్వేషింపకుంటే అంటే ఏంటి? ద్వేషించడం అంటే వీళ్ళందరినీ అంటే యేసు ప్రభు కన్నా తక్కువగా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అని. Obviously, throughout the gospel, we see that Jesus is showing us God's love and encouraging his disciples to show God's love. మరి ఆయన బోధలన్నిటిలో కూడా యేసు ప్రభువు తన ప్రేమను చూపించారు జనానికి, ఆ తర్వాత తండ్రి యొక్క ప్రేమను కూడా వాళ్ళకి వ్యక్తపరిచాడు. And we I'm sure as Christians exercise that love in our churches and community. మనం కూడా క్రైస్తవులుగా యేసు ప్రభువు చూపించినటువంటి ప్రేమని మనం ఇతరుల పట్ల చూపిస్తాం, అది కూడా సంఘంలో మనం దాన్ని అనుసరిస్తాం. So just an example, I have wonderful Christian neighbors in my neighborhood. మరి నేనుండే చోట నా చుట్టుపక్కల చాలా మంచి క్రైస్తవ ఊళ్ళు ఉన్నారు. We had a terrible storm 2 days ago that toppled or knocked down a large tree in front of my house. మరి 2 రోజుల క్రితం పెద్ద గాలివాన తుఫాన్ వచ్చింది మేమున్న ఏరియాలో, కాబట్టి మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. So I had to go to take care of my grandchildren, and I was going to come back and spend a couple of days to clear the tree. కాబట్టి మొట్టమొదటిసారిగా నా మనవరాల్ని అక్కడ నుంచి వేరే ఇంటికి తీసుకెళ్లి వాళ్ళని వదిలిపెట్టి తిరిగి వచ్చి మరి 2 రోజుల టైంలో ఆ చెట్టుని అంతా కూడా క్లీన్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. When I returned to my home that evening, 3 of my Christian neighbors had the tree completely cleared in front of my house. Praise the Lord. నేను 2 రోజుల్లో మా మనవరాల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టి 2 రోజుల్లో మళ్ళీ తిరిగి మా ఇంటికి ఆ చెట్టుని క్లీన్ చేద్దామని వచ్చేసరికి నా చుట్టుపక్కల ఉన్నటువంటి 3 క్రైస్తవ సహోదరులు నేను వచ్చే లోపు వాళ్ళే ఆ పెద్ద చెట్టుని కత్తిరించి అంతా కూడా శుభ్రం చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Yes. Living for Jesus Christ is a way of life for the disciple. కాబట్టి యేసు ప్రభువులాగా జీవించడం అనేది అది అనుదిన జీవితంలో మనం వ్యక్తపరచాల్సినటువంటి వ్యక్తిత్వం. Jesus used this extreme example of hating all other things but his mission to emphasize the absolute and supreme and ultimate loyalty and devotion to him. కనుకనే అంటే యేసు ప్రభువారు తన జీవితంలో సర్వస్వంగా ఆయనే సర్వస్వంగా భావించి ప్రతి విధమైన అధికారం ఆయనకి అనుగ్రహించి ఆయనకి లోబడి ఉండే జీవితాన్ని అనువాలు చేసుకోవాలి నిజమైన శిష్యుడు. Our relationship to Jesus, our relationship to his mission, the mission of Jesus Christ, witnessing on earth for him, transcends all other relationships.
అంటే దేవునితో నీకున్నటువంటి సంబంధం, ఎటువంటి సంబంధం నువ్వు కలిగి ఉన్నావో ఆ సంబంధం మిగిలిన ఇతరులతో నువ్వు కలిగి ఉన్న సంబంధాలని క్రోడీకరిస్తూ ఉంది. Now, becoming a disciple of Jesus Christ doesn't automatically, of course, divide our families, although in some cases it may. And Jesus warns about this. కాబట్టి అంటే యేసు ప్రభువుకి శిష్యులుగా ఉన్నంత మాత్రాన మరి కుటుంబంలో కూడా సమాధానం అందరు కలిగి ఉన్నారు అని చెప్పలేము. అది కొన్ని విషయాల్లో జరుగుతుంది. Yeah, this is what he says in Luke 12:53 concerning families. ఆ తర్వాత మరి కుటుంబాల గురించి లూకాసు వార్త 12:53లో ఈ విధంగా రాయబడింది. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ దట్ 53. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలకిని, కోడల అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. వావ్. Now, I do not know, brothers and sisters, how much of you have experienced this, that there was division in your family before you turned to Christ and devoted yourself to him. అయితే మీరు దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా, అంటే దేవుని అనుసరించడం, శిష్యులుగా మారడం ద్వారా మరి మీ కుటుంబంలో మిమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఎటువంటి విభజన ఉండొచ్చు. I come from a family that became Christian in the 8th century. In the 8th century, so for over 1,300 years, 1,400 years, my family has been Christian. మరి నా అయ్యగారి కుటుంబం దాదాపు 8వ శతాబ్దం నుంచి, అంటే 300 సంవత్సరాల నుంచి వారి కుటుంబం క్రైస్తవులుగా ఉన్నారు. Nevertheless, there are places, and you know this, brothers and sisters, where becoming a devoted disciple of Jesus Christ divides families. కాబట్టి అప్పటి నుంచి కూడా మరి దేవుని యేసు ప్రభువుని అనుసరించే వాళ్ళుగా ఆయన్నే నమ్ముకున్న వారిగా ఉన్నారు. And maybe that has been an experience of yours at some point or another. కాబట్టి అంటే మీలో కూడా మీ తాతలు తండ్రుల దగ్గర నుంచి క్రైస్తవులుగా ఉండి ఆయన అనుసరించే వాళ్ళై ఉండొచ్చు. Nonetheless, you have continued to stay faithful. Nonetheless, you have put your discipleship into Christ and his promotion of his gospel. కాబట్టి ఆయన యొక్క సువార్తను ప్రకటించేవారుగా, ఆయన అనుసరించేవారుగా మనం ఉన్నాం. There is a huge challenge for us who have embraced the call of following Jesus, no matter the personal cost. కనుకనే ఇక్కడ యేసు ప్రభుని సేవ కోసం లేక అనుసరించడం కోసం పిలువబడినటువంటి నీకు నాకు ఎంతో గొప్ప ఎదురింపులు ఉన్నాయి. అంటే ఛాలెంజ్ ఉంది, మనం ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్. అవన్నీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. And this brings us, of course, to the words of Jesus in Luke 9:23. కనుకనే అదే ఆయన మాటల్లో లూకాసు వార్త 9వ అధ్యాయము It's Luke 9:23, yes. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచన విధంగా రాయబడింది. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనానో నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినమో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. So the key words in this passage are, come after me. If you will come after me, you have to deny yourself, take up your cross every day, daily, and follow me. ఇక్కడ ఈ మాటలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, నన్ను వెంబడించగోరినట్లయితే మరి నీ సిలువను ఎత్తుకొని, ప్రతిదినం సిలువను ఎత్తుకొని మరి నన్ను వెంబడించు. I knew a missionary who wanted to bring the gospel to Nepal. And so he wanted to bring the gospel to Nepal. ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన మిషనరీ, నేపాల్ దేశానికి సువార్త చెప్పాలని ఆశించాడు. And he would
the first time he was caught preaching the gospel, he was deported from the country. కాబట్టి మొత్తం మరి సువార్త చెబుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ ప్రభుత్వం వారు గమనించారో మరి మొదటిసారి ఆయన్ని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టారు. The second time he came into the country, he was again deported. మరి రెండోసారి మళ్ళా వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఆ దేశంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే రెండోసారి కూడా పట్టుకొని మళ్ళా వాళ్ళ దేశం నుంచి పంపివేశారు. The third time they put him in prison. మూడోసారి కూడా మరలా సువార్త చెబుతూ దొరికితే ఆయన తీసుకెళ్లి జైల్లో వేశారు. The court at the time said his passport would never ever be accepted for entrance into Nepal. అయితే అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మళ్ళీ ఈ పాస్పోర్ట్ ఈ వ్యక్తి మరలా ఈ దేశంలోకి రాకుండా ఈయన పాస్పోర్ట్ ని రద్దు చేస్తున్నాం అని చెప్పారు. So he snuck into the country. He came into the country under the radar, so to speak, 5 more times. అయితే ఆయన పాస్పోర్ట్ అంటే వాళ్ళు రద్దు చేసినప్పటికి కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఎవరు కనబడకుండా దొంగసాటుగా ఆ దేశంలోకి 5 సార్లు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. By that time, he had already made many converts to Christ. ఆ సమయంలో అనేక మందిని యేసు ప్రభు యొద్దకి నడిపించాడు అప్పటికే. And so on the last time that he was arrested, he was given a long prison sentence. మరి చివరిసారి ఆయన మరలా బంధించబడినప్పుడు ఆయనకి కఠినమైన శిక్షను విధించారు. And he praised God because he said, now being in the prison, I can proselytize until my sentence is over. అయితే ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, దేవునికి స్తోత్రం, నాకు అంటే శిక్ష పడేంత వరకు నేను ఈ జైల్లో ఉన్న ఖైదీలతో సువార్త చెబుతాను అన్నాడు. Yes, and so he never stopped thinking about himself. He only thought about how many people he could bring to Jesus. కాబట్టి ఆ మిషనరీ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయనకి ఎంత ప్రమాదం, ఆయనకి ఏం జరుగుతుంది అనేది ఆయన గమనించలేదు, కానీ ఎంత మందికి సువార్త చెప్పగలిగాను అని మాత్రమే ఆయన దృష్టించి పనిచేశాడు. And so Jesus said these things in this text, Luke 9:23, and this is what that missionary followed. కానీ లోక సువార్త 9:23లో చెప్పిన రీతిగా నిన్ను నీవు ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకుని నన్ను వెంబడించుము అన్న మాట ఆ మిషనరీ జీవితంలో నెరవేరినట్టుగా మనం చూస్తున్నాం. He would come after Jesus. He would deny himself. He would endure the cross and follow him, that is Jesus, anywhere. కాబట్టి తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయన యేసు ప్రభువును అనుసరించాడు ఆయన జీవిత ప్రయాణంలో. So this was a time when Jesus was saying this. Then he says something to his apostles. This he said to his apostles and disciples. He said, whoever does not bear his own cross and come after me cannot be my disciple. కాబట్టి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించినట్లయితే వారు నా శిష్యులు కానేరరు అన్నాడు. This is a difficult saying for us who would be disciples of Jesus Christ, that we would have to not only give up ourselves, but that we must carry some kind of cross or some kind of sacrifice for him. అంటే ఆయన సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి అంటే దేవుని సేవ కోసం, దేవుని యొక్క పిలుపు కోసం ఏదో ఒకటి త్యాగం చేయటం. త్యాగం అనేది ఖచ్చితంగా సేవలో ఉండాలి. త్యాగం లేకుండా శిష్యునిగా ఉండలేరు. So if we had been there at that point when Jesus had said that you would have to bear a cross, the crowd would have gasped at that. They would have said, how can we do that?
అయితే ఆయన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించడి అన్నప్పుడు ఆ జనులందరూ కూడా ఎలా అది సాధ్యమో ఎలా జరిగిద్ది అది అన్నారు. Jesus once promised that if you followed him, you would have mothers and fathers and brothers and sisters and by 100-fold. Okay, and then he said, and persecution. నీవు నన్ను సిలువ ఎత్తుకొని వెంబడించినట్లయితే ఆ మరి ఎవరినైతే నువ్వు కోల్పోతావో అవన్నీ కూడా నువ్వు పొందుకుంటావు, మరియు నా కొరకు హింసించబడతావు అని. In my ministry over 50 years, I have traveled around the world, and I have never been anywhere that I did not find Christians, Christian communities that welcomed me into their presence. That's what it means to be part of a family of believers. No, could you please repeat? You haven't Okay, find so, out? yeah. So I've gone around the world, many different countries: Korea, China, Japan. I've been in India, of course. I've traveled in Europe, various areas of Europe. I've traveled across the United States, Canada, Mexico, etc. And everywhere I go in the world, I have brothers and sisters in Christ. నేను ప్రపంచంలో అనేక దేశాలకు తిరిగాను సేవ నిమిత్తం. ఏ దేశం వెళ్ళినప్పటికి కూడా ఆ దేశంలో మరి యేసు ప్రభును ప్రేమించే సహోదరి సహోదరులు నన్ను ఆహ్వానించారు. Yeah, and this is what Jesus meant. There is cross-bearing in being a disciple of Jesus Christ, but there's also the refuge that we have in fellow brothers and sisters that are also disciples. కనుకనే అంటే కొన్నిసార్లు అంటే సిలువ మోయటం ఆయన వెంబడించడం అంటే ఏంటంటే కొన్నిసార్లు కొంతమంది నిన్ను తిరస్కరిస్తారు, అదే సమయంలో కొంతమంది నిన్ను స్వీకరిస్తారు. అది సిలువ మోయటం అంటే. సిలువ మోస్తే అందరూ నిన్ను తిరస్కరించరు, కొంతమంది నిన్ను తిరస్కరిస్తే కొంతమంది స్వీకరిస్తారు. కాబట్టి అది యేసు ప్రభువారు చెబుతుంది ఇక్కడ. And so I say, you know, Jesus said that we must take up cross, bear our cross, which is basically carrying the gospel everywhere. మరి సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఆయన సిలువ సువార్తని మనం మరి పంచిపెట్టడం. So what he was saying is, in this world, as we go forward with the gospel, this world in which we're living, becoming his disciple will mean persecution. అంటే సిలువను ఎత్తుకోవడం అంటే ఈ సిలువ ఎత్తుకున్నప్పుడు నీకు తిరస్కారం హింస వచ్చినప్పుడు ఆయన శిష్యునిగా నువ్వు గుర్తించబడుతున్నావు. So we give up ourselves and we follow him. There is always the prospect that for that we will be persecuted. కాబట్టి నిన్ను నువ్వు తిరస్కరించుకొని ఆయన అనుసరిస్తున్నప్పుడు నువ్వు యేసు ప్రభు శిష్యునిగా గుర్తించబడతావు. When I was a boy of 12, personal testimony, when I was a boy of 12, I was very devout and devoted to Jesus Christ. I went to a public school, and there were many boys in that school that were in our country at the time. They were fanatical, they were anti-race and anti-religion. అయ్యగారి సాక్ష్యం, మరి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో అన్ని రకాలైనటువంటి విద్యార్థులు ఉండేవాళ్ళు. అంటే దేవుని నమ్మేవాళ్ళు, నమ్మనోళ్ళు, లేకపోతే అంటే వ్యతిరేకులు, రకరకాలైనటువంటి జనం ఉండేవాళ్ళు.
Now, there was a group of boys who knew that I was religious, knew that I was a believer, that I was sold out to Jesus Christ even at the age of 12. అయితే అక్కడున్న మరి ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి కొంతమందికి తెలుసు నేను యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి మంచి విశ్వాసనని, దేవుని కొరకే నేను జీవిస్తానని వాళ్ళందరూ కూడా కొంతమంది గుర్తించారు. So one day, a group of them invited me to go and play with them near the bridge that was in the small town. There was a bridge that went over a railway, and they asked me to come and with them. They played there often, and they asked me to come and play with them. ఒకసారి మరి మా ఊర్లో ఆ చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద ఆడుకోవటానికి ఆ పిల్లలు నన్ను ఆహ్వానించారు. ఆ పిల్లలు ఎప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఆడుతూ ఉంటారు. ఆ రోజు నన్ను కూడా ఆహ్వానించారు. I did not notice, but one of the boys went under the bridge, and when he emerged from the bridge, he had a cup in his hand. అయితే ఆయన ఆయన వాళ్ళలో ఒక బాలుడు ఆ బ్రిడ్జ్ కిందకు వెళ్ళాడు. ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక కప్ ఉంది. He came up to me and he threw the liquid in the cup into my face. It was his urine. అయితే ఆయన చేతిలో ఉన్నటువంటి చిన్న గ్లాసు లాంటిది తీసుకొచ్చి ఒక డబ్బా లాంటిది దానిలో ఉన్నటువంటి దాన్ని నా మొహం మీద చిమ్మాడు. అదేంటంటే ఆ పిల్లోడి యొక్క యూరిన్ అది. And of course, I ran home and changed clothes and bathed and all. And then I called his father. ఆ తర్వాత నేను ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్ని శుభ్రం కడుక్కొని బట్టలు మార్చుకొని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేశాను. But he answered the phone. అయితే ఈ పిల్లోడు ఫోన్ ఎత్తాడు. The boy who had urinated on me, he answered the phone. అయితే ఆ పిల్లోడు ఫోన్ తీసుకొని మాట్లాడటం ప్రారంభించాడు. I slammed the phone down. ఫోన్ ఏమన్నా పెట్టేశాను నేను మాట్లాడకుండా. And then 12 years old, God said to me, or told my spirit, in my spirit, if he is sorry for what he did, you have to forgive him. ఆ సమయంలో నాకు మరి దేవుని యొక్క ఆత్మ చెప్పింది, ఒకవేళ ఆ పిల్లోడు బాధపడుతూ నేను చేసిన దానికి నన్ను తప్పు క్షమించు అని బాధపడ్డట్టయితే క్షమించు. I called back again. Well, he called me back, actually. He called me and he did apologize. He was very sorry for what he did. ఆ తర్వాత God had spoke. Yeah. Mm-hmm. ఆ తర్వాత ఆ పిల్లోడు ఫోన్ చేసి సారీ చెప్పాడు. ఆయన చేసిన పనికి చాలా బాధపడుతున్నా అని చెప్పాడు. And I forgave him. And from that moment on, we were friends. ఆ తర్వాత నేను ఆ పిల్లోని కూడా క్షమించాను. ఆ తర్వాత అతను మంచి స్నేహితుడు అయ్యాడు నాకు. Brothers and sisters, we're called sometime to do the most difficult things, to carry the most difficult crosses. And in our childhood, we may have experienced it. In our adulthood, we may have experienced it. But that is what we are called to do and be as disciples of Jesus. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టమైనటువంటి కార్యాలు ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అదే యేసు ప్రభు సిలువుని ఎత్తుకొని వెళ్ళడం అంటే ఆ చిన్న వయసులో అతని మీద పగ తీర్చుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు. కానీ ఆ దేవుడు ఆ పగని నాలోనే దిగమింగుకొని అతను క్షమించేటువంటి గుణాన్ని అనుగ్రహించాడు. కనుకనే ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు కష్టతరమైనటువంటి కార్యాలు చేసేదే ఆయన సిలువుని ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే. So that's what we've been called to. We've been called to cross-bearing no matter what configuration that might make.
St. Paul wrote this in Philippians chapter 3, 7 and following. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 3:7 వచనం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. Yes. So he has given up all things in order to follow Jesus Christ. In fact, he considered everything as nothing, as dung, compared to knowing Jesus Christ and following him. కాబట్టి నాకు ఏవి లాభకరంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే స్వలాభం తర్వాత స్వలాభం కానీ లేకపోతే సొంత సంతోషాన్ని ఇచ్చేవి కానీ ఇవన్నిటిని కూడా యేసు ప్రభు సేవ నిమిత్తం విడిచిపెట్టాడంట. అంటే వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. Yeah, it's if you read all of Philippians 3, 7 to 14, you will see that he wrote those when he was in prison in Rome. మరి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివినట్లయితే అనేక విషయాలు ఇక్కడ రాస్తాడు. ఈ మాటలు ఆయన మరి చెరసాల్లో ఉన్నప్పుడు సువార్త చెబుతున్నప్పుడు ఆయన చెరసాల్లో వేస్తే అక్కడి నుంచి రాసినటువంటి మాటలు ఇవి. కెన్ ఐ రీడ్ దస్? Yes. 7 to 14 చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. వర్స్ 8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. వర్స్ 9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందుల విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. 10. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణం విషయంలో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. వర్స్ 12. ఇదివరకే నేను గెలిచితిని నన్ను అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకొనటు లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. వర్స్ 13. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగరపడుచు. 14. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Amen. And we have to ask ourselves, does the prospect of ridicule or societal marginalization or even active persecution or any of that will stop us from the challenge of bearing our crosses? కనుకనే ఈ లోకంలో ఏది అంటే మేలుకరంగా ఆశీర్వదకరంగా లేకపోతే సులభంగా అనిపిస్తాయో అవన్నీ కూడా క్రీస్తు సేవ నిమిత్తం మనం త్యాగం చేసుకొని ఆయన్ని అనుసరించే వారంగా ఉండాలి. So the personal cost to a disciple of Jesus Christ means taking up the cross. The cross, I really mean of some sort of persecution and bearing the consequences. అంటే దాని అర్థం ఏంటంటే అంటే ఆయన సేవ చేస్తున్నప్పుడు వాటి యొక్క ఫలితాలు లాభమే అంటే ఆశీర్వాదమే కాదు, కానీ ఆయన సేవ చేస్తున్నప్పుడు వచ్చే కష్టాలను కూడా మనం అంగీకరించే వారమై ఉండాలి. ఆయన సేవ చేస్తే వచ్చే ఆశీర్వాదాలతో పాటు ఆయన సేవలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా అంగీకరించే వారమై ఉండాలి. So, only a person who has really surrendered himself to Jesus is willing to surrender all of his self-seeking and ambition, all striving in this world to be his disciple. కాబట్టి ఆయన
కోరుకుంటుంది ఏంటంటే ఆయన శిష్యునిగా ఉండడం అంటే సొంత అభిష్టం కాకుండా దేవుని యొక్క ఇష్టాన్ని అనుసరించేవారుగా ఉండాలి. My dear brothers and sisters, Jesus makes it very clear that we must pattern our lives after his. కనుక యేసు ప్రభువారు చాలా చక్కగా చెప్పారు, జీవితం ఆయన అనుసరించి అంటే ఆయన చూసి నడుచుకొనుడి అని. So Jesus first bore his cross. He went before us, if you will, with his unique mission to save us. He carried his cross, so his followers will also carry their crosses for the sake of the same gospel. కనుక యేసు ప్రభువు మొదటిసారిగా తన సిలువని ఎత్తుకొని మోసుకుంటూ మన నిమిత్తం వెళ్ళాడు. ఆయన శిష్యులమైనటువంటి నీవు నేను ఆయన సిలువను ఎత్తుకొని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళాలి. So St. Paul is a model for the disciple who follows after Jesus. కాబట్టి పౌలు కూడా అనేక మంది ఆయన తర్వాత శిష్యులందరికీ కూడా ఒక మాదిరికరంగా ఉన్నాడు. And so he says in Galatians 6:14, far be it from me to boast in anything except the cross of my Lord Jesus Christ, by which the world has been crucified to me and I to the world. కాబట్టి గలతీయులకు రాసిన పత్రికలో ఆయన రాస్తున్నాడు, కాబట్టి నేను సిలువను గూర్చి మాత్రమే నేను అతిశయిస్తాను గాని దానికన్నా ఎక్కువగా దేని గురించి నేను అతిశయించను అంటున్నాడు. Jesus made it clear that only cross bearers can be disciples. అందుకే యేసు ప్రభువు చాలా చక్కగా చెప్పారు, ఆయన తన సిలువ తాను మోసే వాళ్ళే నిజమైన శిష్యులు అని. And sometimes we may underestimate the demand in which Jesus presents in his gospel. అయితే మనం అనుకుంటాం ఆయన సువార్త ప్రకటిస్తే చాలు అనుకుంటాం. We can give the impression that coming to Jesus is only to believe some facts instead of actually yielding our entire life to his mission. కనుకనే ఆయన యందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు కానీ ఆయన మనకిచ్చినటువంటి పరిచర్య నంతటిని కూడా తొదముట్టించాలి. And I think we can finish with Romans chapter 8 verses 35 through 38, I think. Actually to the end. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాయి వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. Verse 36. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. Verse 37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. Verse 38. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. Amen. There's nothing that can separate us from the love of God. Nothing. కాబట్టి ఏది కూడా మనల్ని యేసు ప్రభు నుంచి వేరు చేయలేదు. So to close, there are about 6 points I want to make very simply about what does the discipleship life look like. కాబట్టి నిజమైన శిష్యుల యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు చెబుతాను. 1, loving others first by setting aside ourselves. సో మొట్టమొదటిసారిగా శిష్యుడు అనే వానిలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఇతరుల్ని తన వలే ఇతరులను ప్రేమించాలి. Number 2, it's obedience to Jesus' teaching in the New Testament and
desiring to follow him without counting any personal cost. రెండోది యేసు ప్రభు సేవ పట్ల విధేయత కలిగి ఆయన సువార్తని సమయమనక అసమయమనక ప్రకటించేవాడై ఉండాలి. It's to intentionally share the gospel at every opportunity. కాబట్టి ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని సువార్తను ప్రకటించేవానిగా ఉండాలి. Number 4, it is growing in spiritual maturity through ongoing study of the Bible, being conscientiously obedient to the Word of God. మూడోది ఆయన వాక్యములో అంటే వాక్య జ్ఞానములో అనుదినం ఎదిగేటువంటి మనసు కలిగి ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య జ్ఞానంతో ఆయన యొక్క మనసును ఎరిగిన వాళ్ళై ఉండాలి. A personal testimony, I committed myself to reading the Bible every day, committed myself to study the Word of God every day. And that's what a disciple must do. నేను వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలని నేను వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. Number 5, ultimately discipleship involves a deep commitment to Christ, resulting in a life transformed by and conformed to his example and teaching. నాలుగోది ఏంటంటే ఒక మంచి నిర్ణయం అంటే ఒక కమిట్మెంట్ అనేది ఉండాలి. ఆయన కోసం ఒక తీర్మానం, దృఢమైనటువంటి ఒక తీర్మానం తీసుకోవాలి. And finally, number 6, actively seeking holiness through the means of grace that God has given us, especially through regular worship, the study of the Word, and reception of his Holy Supper. ఆరోది పవిత్రత కోసం కృషి చేయాలి. అంటే ఎప్పటికప్పుడు పవిత్రమైన జీవితాన్ని జీవించటం కోసం ప్రయత్నం చేయాలి, ఆ విధంగా జీవించాలి. Brothers and sisters in Christ Jesus, our Lord, our Master, our example, may you be encouraged in your daily discipleship walk. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మరి దేవుని యొక్క శిష్యులుగా ఆయన పిలిపికి తగినట్టుగా మీరు ఆయనలో జీవించాలని కోరుచున్నాను. I will close with that, brother. Yes. Would you like to pray for us? Yes. Go ahead. Father, we thank you. Oh, Lord our God, we give you the praise and the glory at all times. Every day we walk in your spirit. As St. Paul says, we keep in step with your spirit through your word, through our prayer, Lord, through our intercession for others, Lord, for our continued study of the Bible with others, Lord, that we have opportunity to sharpen our ability as disciples to bring the Word of God to every circumstance of life, to every opportunity we may have to speak the name of Jesus and his wonderful work into the lives of others. Father, give us the encouragement, give us the stamina that we might be able to continue to follow in the steps of Jesus Christ, that we may be able to follow in the steps of the holy apostles who followed after him. And Father, we ask you too that you would give us in Christ Jesus the courage at all times and in all places to speak of Jesus. Lord, we know that it is difficult in our communities now and in our societies. Perhaps there would be active persecution if we do speak the word. We see it happening all over the world, where the word and the name of Jesus is trying to be etched out of a common political and cultural conversation. Father, let this not be. Don't let us just carry the symbols of our faith, but let us speak of Jesus. Let us speak of our Master and Lord, who went to the cross and shed his blood that we might be saved, that every person has the opportunity to that salvation who will come and become a disciple of Jesus Christ. Not a disciple of our church or our denomination or disciples of our particular personality, but rather would be devoted totally to Jesus Christ, would live lives that reflect the grace and mercy of God in Jesus Christ. Lord, we know that this is difficult in our society, in the world we live in the troubles that beset us with war and with cultural
clashes even within our own countries. Father, we ask you, Lord, to help us to overcome that, to be overcomers and victorious in the face of whatever will come in our way, because we have Jesus Christ as our Lord. Father, we ask you to bless in particular all of the members of MUM Ministries, all the Power Packed pastors. Give them the power of your Holy Spirit. Give them the fruit of your spirits: love, joy, peace, patience, kindness, goodness, gentleness, faithfulness, and self-control. Give them also the gifts of your spirit, Yes. healing and prayer and lifting up and encouragement and leadership, so that they might be able to bring more and more people into the pale of the gospel and to becoming disciples of Jesus. Lord, we must work until he comes. He said he would be with us to the end. And to the end we shall work, Lord, only by your power, only by your mercy, only by your love, only by your pouring out of your spiritual gifts will we be able to endure. But we know and we anticipate the goodness of your love all the time in our lives, so that we may have that power to say and do that which you have called us to do in this world, not only to follow you, but to encourage others to do the same. Continue to bless and encourage the Power Pack Pastor Conferences and the MUM Ministries, so that they may carry out the Great Commission of your love into the world. We ask it now in Jesus' powerful name. Amen. 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 Thank you so much, Pastor. Thank you so much for your availability and for your teachings. Thank you so much. Yeah. Keep praying for us. Thank you, brothers. Thank you very much. Thank you. I would request Pastor Amos Garu to do the closing prayer and benediction. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు నాయన, కృపగల తండ్రి. దేవా, మరొకసారి ప్రభువా నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన తండ్రి, నీ దాసుడి ద్వారా మంచి వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. అయా, శిష్యత్వం గురించి, శిష్యుడి గురించి మీరు మాకు బోధించారు నాయన, మీకు స్తోత్రాలు ప్రభువా. అవును నాయన ప్రభువా, అయా మీకు మేము శిష్యులుగా ఉన్నప్పుడు ప్రభువా, మీ వాక్యానుసారంగా జీవించడానికి నాయన మీరు నాయన మాకు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా, మమ్మల్ని మేము ప్రేమించుకున్నట్లుగా ఇతరులకు ప్రేమించే కృప దయచేయండి ప్రభా. ప్రతిరోజు నాయన మాకు అవకాశం దొరికినప్పుడల్లా ఒక్కరికైనా సువార్త చెప్పడానికి కృప చూపించాను నాయన. ఎందుకంటే నీ వాక్యంలో సెలవిస్తున్నారు, అంతటా అందరూ మారు మనసు పొందాలనే ప్రభా, ప్రతి ఒక్కరు రక్షించబడాలని అయా మీ చిత్తము అయి ఉంటుంది. కాబట్టి ప్రభువా, మేము సేవకురాలుగా ప్రభువా, మాకు వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగపరచుకునే కృప దయచేయండి నాయన, సహాయము దయచేయండి ప్రభువా. మీ వాక్యంలో నాయన ప్రతి దినము మేము చదువుతూ ఎదుగుతూ నాయన ధ్యానం చేస్తూ మీలో బలపరచబడే కృపనివ్వండి ఆయన, సహాయము దయచేయండి తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభా అయా, ఇంకా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి నాయన మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి ఆయన తండ్రి. ఇంకా మీ పరిచర్యలో బహుబలంగా వాడుకోండి. ప్రతి సేవకురాలను వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభా. దేవా, మంచి వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారు. అవును నాయన, మరొకసారి ప్రభా మీ వాక్యము ద్వారా మమ్మల్ని ప్రోత్సహించినందుకు వందనాలు నాయన. అయా, మీరు మాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరికి మేము సువార్త చెప్పాలి. ఈ కాలంలో నాయన సువార్త చెప్పేవారు నాయన కరువైపోయారు ప్రభువా. అయ్యా, అటువంటి భారాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు. అవును, నిజమే ప్రభు, మేము వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కనీసం నీ గురించి నాయన చెప్పడానికి మాకు అవకాశాలు దయచేయండి ఆయన. అయా, కృప చూపించండి ఆయన తండ్రి. మమ్మినిస్ట్ని బట్టి వందనాలు అయా. మరి డైరెక్టర్ గారు సాల్మనయ్య గారిని బట్టి వందనాలు. కుటుంబాన్ని అయా నాయన మరి పరిచయను దీవించండి. అమెరికాలో చేసిన పరిచయను కూడా దీవించండి నాయన. సంఘాన్ని ఇంకా విస్తరింపచేయండి. అనేక అన్యులు నాయన వచ్చి రక్షణ పొందాలని ఆయన సహాయం దయచండి ప్రభు. నాయన స్టూడెంట్స్ మధ్య ఇంకా అనేకులు ఎంతమంది అయితే రక్షణ లేరో వారందరూ మీ ప్రేమను తెలుసుకొని రక్షించబడే కృప దయచండి. స్తోత్రాలు ప్రభు. అయా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా మీరు మాకు ఇచ్చిన మంచి ఆపర్చునిటీని బట్టి నాయన, ప్రివిలేజ్ని బట్టి వందనాలు ప్రభు. ఇండియా దేశంలో కూడా మమ్మీ పరిచయ ద్వారా జరుగుతున్న పరిచయలన్నీ దీవించండి ఆయన తండ్రి. అయా, మీకే వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభు. ఇంకా సేవకులం అందరూ మేము ధైర్యపరచబడి నాయన మా పరిచర్యను మేము నమ్మకంగా అయా మీ కొరకు చేసే కృప దయచేయండి. స్తోత్రాలు నాయన. ఈ జూమ్లో పాల్గొన్న సేవకులను ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న దీవించమని, బలపరచమని, సహాయము దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం
ఇక్కడ చేరిన మనందరకు సేవకురాళ్లకు ప్రత్యేక సాల్మనయ్య గారికి మా మినిస్ట్రీకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడండి నడిపించును గాక. Amen. Amen. Thank you so much, Agar. Thank you so much, everyone, for participating.